మోహన్ కృష్ణ గారు మిమ్మల్ని ఫస్ట్ అంటే నేను ఈ 2021కి ముందు ఒక 15 సినిమాలు చేశాను. ఇక్కడ ఉంటున్నాను కదా, ఇక్కడ నాటకాలు చేసేటప్పుడు అనే ఒక వేషం ఉంది నువ్వు చేయాలి అంటే. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు ఏంటంటే మొట్టమొదటి ఫిల్మ్లో నాకు అవకాశం ఇచ్చారు. మన తనికెళ్ళ భరణ్ గారును మోహన్ కృష్ణ గారు పిలిచి కూర్చోబెట్టి ఇందులో చేయాలి రమణ అంటే చేద్దాం సార్ అన్న అని చేశాము. గ్రహణం తర్వాత మోహన్ కృష్ణ గారు ఆయన ప్రతి సినిమాలోనూ వేషం ఇస్తూ వచ్చారు నాకు. గోల్కొండ హై స్కూలు, తర్వాత అష్టాచమ్మ, తర్వాత మాయాబజారు. ఆ తర్వాత ఏమైందంటే నేను ఇటు రిటైర్ అయ్యి నాటకాల్లో తిరగటంలో నేను ఆయన్ని కలుసుకొని చేయలేకపోయాను. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలో చేసాము ఆయన దగ్గర. ఎలా సార్ అంటే ఇప్పుడు ఈ రంగస్థలం నుంచి టీవీ నుంచి సినిమాకి వచ్చాక ఇప్పుడు జీవితం బాగుందనిపిస్తుందా, హాయిగా ఉందనిపిస్తుందా? అంటే అంత కష్టం ఉండదు కదా మీకు? కష్టం ఉండదండి, హాయిగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా బ్రతుకు నడిచిపోతుందండి. ఇక్కడ బ్రతుకు నడిచిపోతుంటే కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. అవును అవును అవును. బ్రతుకు నడిచే దాంట్లో కనుక ఎగుడు దిగుళ్ళు ఉన్నా, నడవటానికి కష్టంగా ఉన్నా, మనకి సుఖం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. అవును, అంటే అప్పటి జీవన శైలి కూడా చాలా డిఫరెంట్గా ఉండేది మీకు. ఊళ్ళకి మార్పులు అంటే మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీలో మా ఆవిడ నేను ఒక ప్లానింగ్ ప్రకారం నడిచిన వాళ్ళం ఇద్దరం. మనకు వచ్చేదంతా, మనం ఖర్చు పెట్టాల్సిందంతా మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు చేయాలి. మీ చిట్కాలు చెప్పండి సార్, ఎలా నడిపించేవారు ఇల్లు? అంటే ఎంత వచ్చింది అవన్నీ కాదు, ఆవిడే నడిపించేది, నేను ఆవిడకే ఇచ్చేవాడిని. అంటే మీ దృష్టిలో రెండు రూపాయలు వెనకేసుకోవాలంటారా? తప్పనిసరిగా. ఇవాళకి కూడా నేను 2 రూపాయలు కాదు 20 రూపాయలు వెనకేయమని చెప్తాను. ఇవాళకి కూడా మేము ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళం కాదు. ఎప్పుడన్నా చూస్తే సినిమా చూసేవాళ్ళం. గతంలో కూడా నాటకం మీద కూడా 300 రూపాయలు వస్తే 3 రూపాయలు నేను బాబా గారికి పంపుకునేవాడిని. అప్పుడు టిల్ టుడే యూ డూ దట్. పర్సెంటేజ్ ఆయనకి పంపుకుంటూనే ఉంటాను. పుట్టపర్త సార్, లేకపోతే షిరిడి బాబా గారు? షిరిడి బాబా గారు. షిరిడి బాబా గారి భక్తులు మీరని తెలుసు బాగా, ఎంత చాలా చాలా భక్తులని. అది భక్తులు తెలిసినా తెలియకపోయినా మన ధర్మంగా, అంటే ఆయన వల్ల మనకు వచ్చింది భిక్ష అనుకొని నేను ఏదో ఒకటి జరుగుండాలి కదా సార్ మీకు అంత. అంటే నా సంస్థ పేరే అది, శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు. అయినా కూడా శ్రీ సాయి ఆర్ట్స్ అని పెట్టడానికి కూడా అంటే ఏ కారణం ఏంటి అంటారా? అప్పుడు అంది మన సంస్థ పేరు ఏం పెట్టుకోవాలంటుంటే బాబా గారి పేరు పెడదాం అంది మా ఆవిడ. అంటేనే సాయి ఆర్ట్స్ అన్నాం. అంటే అప్పుడు ఏం జరిగేది, 300 మిగిలేవి నాటకం ఆడొస్తే. ఆ 300లో కూడా మా తెనాలి స్టేషన్కి వెళ్ళే పక్కనే బాబా గారి టెంపుల్ ఉండేది. ఆ హుండీలో 3 రూపాయలు వేసి వెళ్ళిపోయేవాడిని. అంటే బాబా భగవంతుడి స్పర్శ ప్రతి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా తెలుసుకోవాలంటారు కదా. బాగా ఎలా చెప్పండి, ఎలా ఎట్లా అంటే నేను గురువులందరూ ఒకటిగానే భావిస్తాను. నేను అయ్యప్ప గారి భక్తుడిని. అవును, అయ్యప్ప మాల కూడా చాలా 84 నుంచి 39 సంవత్సరాలు. మొన్న ఫిబ్రవరిలో కూడా వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఈ ఫిబ్రవరికి వెళ్ళడానికి ఏమైంది, బైపాస్ చేశారు కాబట్టి చన్నీళ్ళు చేయకూడదు, కాస్త ఎండలో వచ్చాక వెళ్ళండి అంటే రేపు మార్చిలో వేసుకొని ఏప్రిల్కి వెళ్దాం అనుకుంటున్నాను. మాల వేసుకుంటారు మీరు ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం అంత నిష్టగా పాటిస్తారు. అదే నాకు భిక్ష అన్నం పెట్టింది ఈ స్వామి. అన్నదాన ప్రభువే శరణం అయిపోయి నాకు అంత నమ్మకం. అయితే ఏంటంటే బాబా గారు కూడా ఒక గురువే కాబట్టి మేము ఆయనకి పంపుకోవటానికి అలవాటు పడిపోయాను మొదటి నుంచి. బాబా గారి గురించి మీకు ఏమైనా అనుభవాలు అయ్యాయా? అంటే చాలామంది చెప్తారు, ఇలా నేను అనుకున్నాను జరగదు ఇంకా అని అనుకుంటున్న సమయంలో ఒక అవన్నీ ఈయన రూపంలో జరిగాయి మాకు. అయ్యప్ప స్వామి రూపంలో చెప్పాలి అంటే మీకు 84లో వేసుకున్నాక 94లో నేను అనుకున్న పైకెక్కుతూ నేను వెళ్ళి మరి ఎవరిని అడగలేను. మా అత్తయ్యలు ఉండేవాళ్ళు ఇద్దరు, వాళ్ళు అడుగుతుండేవాళ్ళు, ఎరా నువ్వు నాటకాలు వేయటమైనా టీవీలో కనిపించేది ఏమైనా ఉందా అని. మరి వాళ్ళందరూ ఇట్లా అడుగుతున్నారు, నన్ను ఎట్లా చేస్తావో తెలియదు, నాకు టీవీలో చేయాలని ఉంది, టీవీలో నాకు అవకాశాలు ఇప్పించు. అయితే నేను వెళ్ళి అడగటానికి ఇక్కడున్నాను, నేను అవేమో ఎక్కడో ఉన్నాయి, ఎవరి ద్వారా అడిగిస్తావో నాకైతే తెలియదు, నా చేత పని చేయించుకున్న వాళ్ళు ఎవరు నాకు డబ్బులు ఎగ్గొట్టడానికి వీల్లేదు, నా ఉద్యోగం పోకూడదు అన్నీ. ఓకే, కొండెక్కుతూ అదే ఇరుముడితో కొండెక్కుతూ అనుకున్నాను. నెక్స్ట్ ఇయర్
ఈటీవీ వాళ్ళు యాజమాన్యం నన్ను పిలిచారు, ఉంచుకున్నారు. అప్పుడు ఒక మాటల సందర్భంలో నేను కూడా అన్నా, ఏదైనా కంటిన్యూస్గా ఉండే సీరియల్ వస్తే చెప్పండి సార్, నేను జాబ్ వదిలేస్తాను అన్నాను. అంటే రామారావు గారు కోపడ్డారు. రమణ గారు తప్ప మాట అనకండి ఇంకెప్పుడు, మీరు జాబ్ మాత్రం వదులుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. మీ వీక్ పాయింట్ ఏంటో చెప్పాను. నేను చెప్పాను, నాకు అలవాటు లేదండి, అందుకని నేను డిపార్ట్మెంట్స్లో వెళ్ళను, ఫ్యామిలీ ఏమో పెద్దది నాకు. అవును, అంటే మీరు అనేది లంచాలు తీసుకోవడం అలవాట్లేదు అంతే. మామూలుగా మీరున్న డిపార్ట్మెంట్ అలాంటిదే, బహిరంగంగా అనుకోకుండా నేను సైలెంట్గా అన్నా. సైలెంట్, అర్థమైంది. కాబట్టి మరి ఇలా అయితే నేను సెలవు పెట్టుకొని పని చేసుకుంటే తప్పుగా ఉండదు, నాకు ఏదైనా వర్క్ ఇస్తూ ఉండండి అంటే, మీకు ప్రతి నెల మేము ఒక 4-5 రోజులు వర్క్ ఇస్తాం, చేసుకోండి, ఉద్యోగం మాత్రం వదిలిపెట్టదు అన్నాడు. ఆయనే కాదు, తర్వాత ఎండీగా చేసిన ప్రసాద్ గారు కూడా ఇప్పుడు నా షూటింగ్ స్పాట్లోకి వస్తే నేను లేచి నుంచునేవాడిని సహజంగా, పలకరించి వెళ్తూ మీరు జాబ్లో ఉన్నారు కదా, జాబ్లో అని వెళ్ళేవాడు. అంటే మానేశానేమో వద్దనేవాడు. అట్లాగే నాకు వచ్చిన అధికారులు కూడా నాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెప్పించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చి చాలా హెల్ప్ చేసి పెట్టారు. ఓడి ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ మనకి, నంది నాటకాలకు కానీ ఏ నాటకానికి వెళ్తున్నా. ఒకవేళ మన కల్చర్ డిపార్ట్మెంట్ నాటకాలు ఎక్కువ ఆడా నేను, మన రమణాచారి గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన వాటన్నిటికీ నాకు లెటర్ రాసి పంపించి ఓడి తెప్పించేవాడు. అట్లా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. లేకపోతే నేను రంగస్థల నటుడిగా హైదరాబాద్లో నిలబడగలిగేవాడిని కూడా కాదు. నాకు అంత అవకాశం ఇచ్చారు. ఎందుకంటే అంటే నా ఊరంటే నాకు ఒక గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా, ఇక్కడ ఉన్న వాళ్ళైనా హెమాహెమీలు ఉన్నారు. మరి వాళ్ళందరి ముందు నేను కూడా ఒక రేణువుగా లాగా అయినా నుంచోగలిగాను అంటే కారణం రమణాచారి గారు, రసరంజన సంస్థ. ఇప్పటికీ ఎప్పటికీ నేను దండం పెట్టుకుంటాను.